Mr. Corrupt and Coward PM Narendra Modi, I am not going to comment against our Chief Justice of India, B.R. Gavai's today's incident, because I don't have that much capability and capacity to talk against or for like that learned Chief Justice of India. So I don't know really what issue has taken in Supreme Court today. బట్ నీ దగ్గరికి వస్తే నేను 11 years నుంచి నీకు ఎన్నో కమ్యూనికేషన్స్, పబ్లిక్ కమ్యూనికేషన్స్, మెయిల్స్, సోషల్ మీడియా అకౌంట్లో నా పోస్టులు అన్నీ నేను పెడుతున్నాను. ఏంటి, నువ్వు కంప్లీట్గా వాల్యూస్ ఆఫ్ ద జస్టిస్, ఇండియన్ సిస్టమ్ యొక్క జస్టిస్ని సో నా విజిల్ బ్లోయర్ ఇష్యూలో కంప్లీట్గా బరీ చేసావు. అలాగే యూ కంప్లీట్లీ వీకెన్ ద స్పిరిట్ ఆఫ్ Constitution, Indian Constitution in my whistleblower issue. Since last 11 years, not 1 day, 1 week, 1 month, 1 year, 11 years. సో ఈరోజు ఆయన మీద మరి ఎవరు షూ విసిరేశారనేది ఒక కమెంట్ వస్తుంది. ఆయనేమో లార్డ్ విష్ణు మీద కమెంట్ చేశారు అనేది ఒక ఇష్యూ రైజ్ అవుతుంది. సో నేనేం చెప్తున్నాను, నేను ఐఎమ్ నాట్ ఏ బిగ్గెస్ట్ డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణు, బట్ ఐఎమ్ ద బిగ్గెస్ట్ డివోటీ ఆఫ్ లార్డ్ శివ. సిన్స్ మై చైల్డ్హుడ్ I am praying for Lord Shiva, but behind me I have a biggest frame of Lord Vishnu with Lakshmi ji, because అది నేను ఎందుకు ఇంట్లో ఉంచుకున్నాను తెలుసా, మా అమ్మగారు ఆ ఫ్రేమ్ని కట్టించారు. సో మా అమ్మగారి యొక్క జ్ఞాపకార్థంగా ఆయన యొక్క ఈ ఫ్రేమ్ని, లార్డ్ విష్ణు యొక్క ఫ్రేమ్ని నా ఇంట్లో ఎప్పుడు నేను భద్రపరుచుకొని ఉన్నాను. అదే కాకుండా ఒకసారి పైకి చూడండి, లార్డ్ విష్ణుతో పాటు లార్డ్ శివ. సో ఇప్పుడు ఆయన చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ గారు ఏదైతే లార్డ్ విష్ణు మీద కమెంట్స్ చేశారో దాని మీద ఆయన షూ విసిరనే స్టోరీ ఈరోజు బయటకు వస్తుంది. సో ఆ విషయంలో నేను కమెంట్ చేసేంత కెపాసిటీ నాకు లేదు, ఎందుకంటే హీఈస్ ద గ్రేటెస్ట్ పర్సన్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు యూ ఆర్ ద మోస్ట్ కరప్ట్ అండ్ క్రూయల్ and coward PM in Indian history. Why? Because since last 11 years you buried my fundamental human rights by colluding with Western countries. సో ఈ వీడియో ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ October 2nd దసరా విజయదశమి రోజు నేను 86 minutes వీడియోను పోస్ట్ చేశాను. ఏంటి ఆ స్కామ్, USFDA, ఫ్రెంచ్ NSM, WHO అండ్ EMA జాయింట్ ఇన్స్పెక్షన్ స్కామ్, జీవీకే బయోసైన్సెస్. ఇది June 25th, 2012 టు July 4th, 2012. ఈ స్కాండల్ని నేను ఎక్స్పోజ్ చేశాను 2012 టు 2016. ఈ విషయంలో May 26, 2014 నువ్వు గవర్నమెంట్లోకి నువ్వు పవర్ ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకున్నప్పటి నుంచి నా విషయాన్ని వాడుకుంటున్నావు, కానీ నన్ను ఇంతవరకు సో మేబీ నన్ను ఒక విజిల్ బ్లోయర్గా నువ్వు రికగ్నైజ్ చేయట్లేదు. ఒక విట్నెస్ అంటే యాక్చువల్గా లాస్ ఉన్నాయి, విట్నెస్ సెక్యూరిటీ అనేది, విట్నెస్ సెక్యూరిటీ ఇవ్వట్లేదు. ఇవ్వకపోను కంప్లీట్గా నా యొక్క ఏవైతే కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయో వాటన్నిటిని బరీ చేస్తున్నాను. సో నేను ఆ 86 minutes వీడియోలో నేను ఆల్రెడీ అది యూట్యూబ్లో పోస్ట్ చేసి దాన్ని మళ్ళీ మీకు ట్యాగ్ చేశాను. సో ఇప్పుడు ఈ వీడియో కానీ మళ్ళీ మీకు డైరెక్ట్గా ఈ ఏదైతే మీరు బిఆర్ గవాయ్ గురించి రాసిన ఏదైతే మీరు ఫేక్ ఇది మీరు ఏది చెప్పినా దీంట్లో మీరు జస్ట్ మీ యొక్క ఫేక్ మాటలు అంతే. మీ దగ్గర రియల్గా మీకు ఒక జాలి, దయ అనేది ఎవరి మీద లేదు అసలు. అది ఉంటే 11 సంవత్సరాల విజిల్ బ్లోయర్ని నువ్వు బరీ చేయడానికి ట్రై చేయవు. సో లాస్ట్ 86 minutes వీడియోలో ఆల్మోస్ట్ నేను టోటల్ మన కాన్స్టిట్యూషన్ ఇండియన్ సిటిజన్స్కి ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ఒక 9 articles రూపంలో ఇచ్చింది. అందులో రైట్ టు ఫ్రీడమ్ కింద 5 articles, రైట్ టు ఈక్వాలిటీ కింద 5 articles, రైట్ టు ఫ్రీడమ్ కింద 4 articles, రైట్ టు ఈక్వాలిటీ కింద ఉన్న 5 articles. అందులో మేజర్గా Article 14, Article 15, Article 16, Article 18, Article 17 నాకు అప్లికబుల్ కావు, ఎందుకంటే మేము ఓసీ రెడ్డిస్ మేము. సో ఇవి ఎలా బరీ చేశావు అనేది నేను కంప్లీట్గా 86 minutes వీడియోలో నేను పోస్ట్ చేశాను. దానికి
కంప్లీట్గా వ్యూవర్స్ చూస్తున్నారు. సో మీరు మాత్రం దానికి రెస్పాండ్ అవ్వరు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఏంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్, ఆర్టికల్ 19(1)A, ఆర్టికల్ 19(1)C, ఆర్టికల్ 21. ఆర్టికల్ 19(1)A ఏంటి? లిబర్టీ ఆఫ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా? నాకు రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందా? ఇంత పెద్ద స్కాండల్ రన్ చేస్తే ఇంతవరకు ఇండియాలో ఒక్క న్యూస్ ఏజెన్సీ కానీ, ఒక ప్రింట్ మీడియా కానీ, ఒక ఎలక్ట్రానిక్ మీడియా కానీ నా ఇంటికి వచ్చి నన్ను వచ్చి మాట్లాడలేదు. ఎందుకు? బికాజ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ సప్రెస్డ్ బై ద గవర్నమెంట్. సో ఇది కాకపోను మళ్ళీ నా మీద ఫాల్స్ కేసెస్ అన్నీ ఫైల్ చేశారు. 4 ఫాల్స్ కేసెస్. అవన్నీ 2016 కల్లా వెళ్ళిపోయాయి. ఎలా వెళ్ళిపోయాయి, దాని యొక్క కాంపెన్సేషన్ ఏంటి అనేది అది జీవీకే ఇస్తుందా, ఇండియన్ గవర్నమెంట్ ఇస్తుందా అనేది ఇంతవరకు దాని మీద ఏ చర్చ లేదు అసలు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అది కంప్లీట్గా లేదు నా విషయంలో. ఎందుకంటే ఈవెన్ సోషల్ మీడియా అకౌంట్స్లో నేను పోస్ట్ చేస్తున్నా, దానికి షాడో బ్యానింగ్ కింద వాటిని కంప్లీట్గా ఏ ఏరియాలో ఎక్కడ కావాలంటే అక్కడ వాటిని షాడో బ్యాన్ అంటే ఇన్విజిబిలిటీ చేస్తున్నారు, విజిబిలిటీ లేకుండా చేస్తున్నారు నా పోస్టులను. సో నా విషయంలో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది కంప్లీట్గా 11 ఇయర్స్ నువ్వు వచ్చిన నుంచి ఎస్పెషల్లీ కంప్లీట్గా బరీ చేశారు. ఐడెంటిటీ థెఫ్ట్ ఒకటి, తర్వాత ఐపీ అడ్రసెస్ ప్లాంటింగ్, తర్వాత నా అకౌంట్స్ యొక్క ఏదైతే లాగిన్ లొకేషన్స్ ఉన్నాయో అవి ప్లాంటింగ్. ఈ విధంగా ఆర్టికల్ 19(1)A నువ్వు కంప్లీట్గా నా విషయంలో నువ్వు నా ఇండియన్ గవర్నమెంట్ కంప్లీట్గా తెలుసు నీకు, నా విషయాలు అన్ని విషయాలు నీకు తెలుసు, తెలిసి కానీ నువ్వు నన్ను బరీ చేస్తున్నావు బికాస్ ఆఫ్ వెస్ట్రన్ కంట్రీస్ ప్రెషర్. ఏంటి? యుఎస్, యూరోపియన్ యూనియన్లో ఉన్న ఫ్రాన్స్, జర్మనీ ఎస్పెషల్లీ ప్రెషర్. అండ్ దెన్ ఇంకొకటి ఇప్పుడు అది యూ నుంచి బయటకు వచ్చిన యూకే గవర్నమెంట్ కానీ ప్రెషర్ పెడుతుంది. సో ఎందుకంటే యూకే గవర్నమెంట్ కానీ నేను ఈ కంప్లీట్ స్కాండల్ని యూకే ఎంహెచ్ఆర్ఏకి కంప్లీట్గా నేను అప్డేట్ చేశాను. యూకే ఎంహెచ్ఆర్ఏని వ్యాలిడేట్ చేసి ఎలిజబెత్ క్వీన్ ఎవరైతే ఉన్నారో ఆమెకు నేను మీకు అగెనెస్ట్గా అదే నరేంద్ర మోడీ గవర్నమెంట్ నా హ్యూమన్ రైట్స్ని బరీ చేసింది, నాకు ఏదన్నా సపోర్ట్ చేయండి అని నేను November 16, 2021 యూకే మహారాణి ఎవరైతే ఎలిజబెత్ క్వీన్ ఉన్నారో ఆమెకు నేను పర్సనల్గా నా పర్సనల్ లెటర్ ఇక్కడ నుంచి ఎయిర్ మెయిల్ ద్వారా పంపించాను. ఇంతవరకు దానికి యూకే నుంచి ఎటువంటి రెస్పాన్స్ నాకు రాలేదు. November 16, 2021 పంపించాను. ఇప్పుడు మనము October 6, 2025లో ఉన్నాము. దాని యొక్క రిజల్ట్ అనేది ఇంతవరకు రావట్లేదు యూకే నుంచి. వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది నాకు తెలియదు ఇంకా. సో దెన్ ఆర్టికల్ 19(1)C రైట్ టు ఫార్మ్ అసోసియేషన్స్ అండ్ ఆర్ యూనియన్స్. ఇదైతే 11 ఇయర్స్ నుంచి నా ఇంట్లో వాళ్ళనే నా నుంచి దూరం చేయడానికి ఎన్నో గేమ్లు ప్లాన్ చేస్తున్నాను. పులివెందుల్లో ఉన్న మా అక్క వాళ్ళ ఫ్యామిలీని నాకు దూరం చేసేసారు. 5-6 ఇయర్స్ అయింది ఆల్మోస్ట్. ఎందుకంటే వాళ్ళందరూ బెదిరిస్తున్నారు. సో మీరు ఆయనతో కరెక్ట్గా ఉండొద్దండి, మీరు కరెక్ట్గా ఉంటే మీకు ప్రాబ్లం అవుతుంది. ఈవెన్ నేను హాస్టల్స్లో, హైదరాబాద్ హాస్టల్స్లో ఉన్నాను, ఇండివిజువల్గా ఇండిపెండెంట్ హౌసెస్ తీసుకున్నాను, ఇక్కడ అనంతపూర్లో ఉన్నాను. సో ఎక్కడికి పోయినా సో ఇల్లీగల్ సర్వైలెన్స్ నన్ను ఐసోలేట్ చేస్తున్నారు. ఈవెన్ నా ఇంట్లో ఉన్నా కానీ ఇంట్లో ఉన్నా నన్ను ఐసోలేట్ చేస్తున్నారు, నా పిల్లల నుంచి నా భార్య నుంచి. ఇంత థ్రెట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఇంతమందిని వాడుకోవాల్సిన అవసరం ఏముంది? ఒక్కసారి మీరు నన్ను పిలవండి, మీరు కానీ మీ గవర్నమెంట్ కానీ మీ గవర్నమెంట్ ఏజెన్సీస్ ఏవైనా సరే, సిబిఐ, ఐబీ, ఎనీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఆర్ సివిసి ఆర్ సివిఓ, ఏ ఆర్గనైజేషన్ పిలిచి నాతో కూర్చున్నా ఐఎమ్ రెడీ టు టాక్ విత్ దమ్ విత్ ఎవిడెన్సెస్. ఐ కెన్ ప్రూవ్ ఆల్ దిస్ స్కామ్. యుఎస్ఎఫ్డిఏ, ఫ్రెంచ్ ANSM, WHO అండ్ జీవీకే బయోసైన్సెస్. బిగ్గెస్ట్ ఎవర్ స్కాండల్ ఇన్ హ్యూమన్ హిస్టరీ. దీని గురించి కంప్లీట్గా నేను ప్రీవియస్ పోస్ట్లో నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను టు ది వరల్డ్. సో 19(1)A లేదు, 19(1)C లేదు, కంప్లీట్గా బరీ చేశారు. దెన్ కమ్స్ టు ఆర్టికల్ 21 రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ. హ్యూమన్ డిగ్నిటీ అనేదానికి అసలు నా లైఫ్లో 14 ఇయర్స్ నుంచి అర్థమే లేకుండా చేశారు. హ్యూమన్ డిగ్నిటీ, కుక్క, పిల్లి, పంది ప్రతిదీ దానికి కావాల్సిన డిగ్నిటీతో బతుకుతుంది. కానీ నాకు ఆ రెస్పెక్ట్ లేకపోయినా, హ్యూమన్ అంటే ఇంత గొప్ప వర్క్ చేసిన నాకు ఆ వాల్యూ, ఒక రెస్పెక్ట్ లేకపోకుండా నన్ను సొసైటీలో మీరు ఇల్లీగల్ సర్వేలెన్స్తో నన్ను ఐసోలేట్ చేస్తున్నారు. ఒకవేళ నేను ఎవరితో ఫ్రీగా మాట్లాడాలనుకున్నా వాళ్ళతో మాట్లాడనివ్వకుండా చేస్తున్నారు. ఒక 1 or 2 days నేను ఎవరైనా కలిశానంటే 3rd day కల్లా వాడు నాతో మాట్లాడు. అది బికాస్ ఆఫ్ నాట్ మై బిహేవియరల్ ప్రాబ్లమ్, ఇట్స్ బికాస్ ఆఫ్ గవర్నమెంట్స్
ఇల్లీగల్ సర్వైలెన్స్ అగైన్స్ మీ, ఫిజికల్ అండ్ డిజిటల్ ఇల్లీగల్ సర్వైలెన్స్ అండ్ ఫిజికల్ ఇల్లీగల్ సర్వైలెన్స్. అంటే నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏ మూవ్స్, ఎవరెవరితో కలుస్తున్నాను, ఏంటి. ఈ అనంతపూర్లో ఆల్మోస్ట్ నేను పీటీసీ గ్రౌండ్కి వెళ్ళాను. పీటీసీ గ్రౌండ్లో పెద్ద పెద్ద గొడవలు పెట్టారు. తర్వాత ఇక్కడ శాప్ ఇండోర్ స్టేడియం, షటిల్ బ్యాడ్మింటన్ స్టేడియం ఉంది. నేను చాలా మంచిగా ఉంటున్నాను, కానీ వాళ్ళతో కావాలనే ఇది మైండ్ గేమ్ ప్లే చేయిస్తారు. ఫస్ట్ నన్ను కొద్దిగా రెచ్చగొడతారు, సో వాళ్ళతో గొడవ పెట్టిస్తారు. ఇదే ఇండియన్ కాన్స్టిట్యూషన్. అంటే మీ ప్రైమ్ మినిస్టర్ పదవి ఇచ్చిన ఇందుకేనా? అంటే ఒక విజిల్ బ్లోయర్ యొక్క కంప్లీట్ రైట్స్ ఏవైతే ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ఉన్నాయో కాన్స్టిట్యూషన్ నుంచి వాటిని కంప్లీట్గా బరీ చేయడానికైనా మీకు పిఎం పోస్ట్ ఇచ్చినది. మీకు సిగ్గు శరం లేదా అసలు? ఈరోజు చెప్తున్నావే నేను 73% అప్రూవల్తో నేను బిగ్గెస్ట్ గ్లోబల్ లీడర్ అని ప్లానెట్ ఎర్త్ అని చెప్పుకుంటున్నాను. మీకు సిగ్గు లేదు? ఒక కామన్ ఇండియన్ని, ఒక విజిల్ బ్లోయర్, ఒక గ్రేటెస్ట్ వర్క్ చేసిన, అంటే గ్లోబల్ పబ్లిక్ హెల్త్ గురించి నేను ఒక మంచి పని చేశాను తప్ప నేను ఎటువంటి క్రైమ్ కమిట్ చేయలేదు. గ్లోబల్ పబ్లిక్ హెల్త్ బాగుండాలి, అమెరికాలో ఉన్న ప్రజలు బాగుండాలి. ఇక్కడ నుంచి ఏదైతే సబ్మిట్ చేయబడినాయో మార్కెటింగ్, అక్కడ ఆల్మోస్ట్ మోర్ దాన్ 100 జనరిక్ డ్రగ్స్లో ఫ్రాడ్ నడిచింది అని నేను అమెరికన్ ప్రజల గురించి చెప్పాను, యూరోపియన్ యూనియన్ ప్రజల గురించి చెప్పాను. ఈవెన్ యునైటెడ్ నేషన్స్ కింద చాలా యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ సబ్మిట్ అవుతాయి అక్కడ. హెచ్ఐవి ఎయిడ్స్ డ్రగ్స్, యాంటీ హైపర్టెన్సివ్ డ్రగ్స్, కార్డియోవాస్కులర్ డ్రగ్స్, ఇలాంటి హైలీ సెన్సిటివ్ డ్రగ్స్ ఎన్నో అక్కడ టెస్ట్ కాబడినాయి. అవన్నీ ఫ్రాడ్లెంట్ ప్రొసీజర్స్తో అక్కడ టెస్ట్ చేయబడినాయి జీవీకే బయోసెన్సెస్. నేను చేసి తప్పేంటి అసలు? అంటే ఉన్న ట్రూత్ నేను చెప్పడమే తప్ప. సో రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ ఇది ఉందా అసలు నా విషయంలో? దీని కింద తీసుకుంటే రైట్ టు బేసిక్ నెసెసిటీస్ సచ్ యాజ్ షెల్టర్, క్లోతింగ్ అండ్ పొల్యూషన్ ఆర్ కంటామినేషన్ ఫ్రీ ఫుడ్, వాటర్, ఎయిర్. కంప్లీట్గా నాకు 11 years నుంచి 14 years నుంచి. సో గవర్నమెంట్ అంటే నా విషయాన్ని అయితే వాడుకుంటున్నావు నువ్వు వచ్చినప్పటి నుంచి, లాస్ట్ 11 years నుంచి నా విషయాన్ని వాడుకుంటున్నావు. నన్ను ఒక విట్నెస్గా కానీ విజిల్ బ్లోయర్గా కానీ రికగ్నైజ్ చేయకుండా కంప్లీట్గా నాకు ఎటువంటి షెల్టర్ లేకుండా, క్లోతింగ్ లేకుండా, అండ్ దెన్ పొల్యూషన్, కంటామినేషన్ ఫ్రీ ఫుడ్, వాటర్ అండ్ ఎయిర్. ఫ్రీ ఫుడ్ ఇది కంటామినేషన్ పొల్యూషన్ లేకుండా కాదు, పొల్యూషన్ యాడ్ చేస్తూ, అంటే నాకు సమ్ కెమికల్స్ నాకు ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్లు, చూడు ఈ చేయి మీద చూడండి, నాకు ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్లు, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటట్లు. ఆ తర్వాత పాయిజన్ ఇచ్చారు, కర్డ్లో పాయిజన్ ఇచ్చారు. ఇప్పుడు 2018 January 11th నైట్ నా ఫ్రెండ్ మాధవ్ కుమార్, ఇವರು నా ఎక్స్-కొలీగ్, విమ్తా ల్యాబ్స్లో వర్క్ చేశాడు. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు అరవిందో యొక్క సిస్టర్ కంపెనీ ఏదైతే యాక్సిస్ క్లినికల్ ట్రయల్స్ ఉందో దాంట్లో వర్క్ చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో నాకు ఫుడ్లో పాయిజన్ పెట్టి ఇచ్చారు. ఆ టైంలో నేను ఆల్మోస్ట్ 75 kgs నుంచి 48 kgsకి నా వెయిట్ కంప్లీట్గా రిడ్యూస్ అయిపోయింది. మరి ఏం పాయిజన్ పెట్టారు ఏంటో నాకు తెలియదు, కానీ బికాస్ ఆఫ్ మై స్ట్రెంగ్త్, విల్ పవర్ నేను రికవర్ అయ్యాను వితౌట్ ఎనీ డాక్టర్ ట్రీట్మెంట్. నీకు అసలు కన్సర్నే లేదు అసలు. ఒక దయాజాలి ఉందా? దయాజాలి అంటే ఈరోజు జస్ట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఏదైతే బిఆర్ గవాయ్ మీద జస్ట్ షూ విసిరిన ఇన్సిడెంట్ మీద ఇమ్మీడియట్గా రియాక్ట్ అయ్యావు. ఒక విజిల్ బ్లోయరు 11 years నుంచి నువ్వు ఒక కరప్ట్ కవార్డు, నువ్వు ఒక సైకోపాత్ అని నేను కంప్లీట్గా నేను సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాను. దాన్ని రియాక్ట్ అవ్వవా? నీకు సిగ్గు శరం లేదా అసలు కంప్లీట్గా? సో లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ, లైవ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ దాని కింద. సో నాకు బేసిక్ నీడ్స్ అనేటివి లేకుండా చేసింది ఇండియన్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ నువ్వు నీ గవర్నమెంట్, ఎన్డీఏ గవర్నమెంట్. అండ్ దెన్ రైట్ టు ప్రైవసీ. నాకు అసలు ప్రైవసీ ఉందా? ఎక్కడికి పో ఇల్లీగల్ సర్వైలెన్స్, డిజిటల్ సర్వైలెన్స్, ఫిజికల్ సర్వైలెన్స్. ఒకవేళ డిజిటల్ నేను ఒకవేళ మొబైల్ స్విచ్ ఆఫ్ చేస్తే ఫిజికల్ సర్వైలెన్స్, అంటే ఎవరో ఒక మనుషుల్ని, నా చుట్టూ ఉన్న హౌసెస్లో ఉన్న మనుషుల్ని, నేను ఏం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా, ఏంటి, అసలు నాకు ప్రైవసీ లేకోకుండా చేశారు. 11 years నువ్వు వచ్చిన నుంచి ఎస్పెషల్లీ ఎక్కువైంది. దెర్ ఇస్ నో ప్రైవసీ ఫర్ మీ సిన్స్ లాస్ట్ 11 years. అండ్ దెన్ రైట్ టు హెల్త్ అండ్ మెడికల్ ఎయిడ్. ఇంతవరకు లాస్ట్ 14 years నుంచి నాకు ఒక మెడికల్ ఎయిడ్ కానీ, నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ కానీ అంటే నా దగ్గర డబ్బులు లేవు. ఐ డోంట్ హ్యావ్ మనీ టు చెక్ ఫర్ మై హెల్త్ కంటిన్యూస్లీ ఫర్ 1 year ఆర్ ఫర్ 6 months డ్యూరేషన్ అలా. సో నువ్వేమో నాది ఒక విజిల్ బ్లోయర్గా నా ఫైట్ వాడుకుంటున్నావు, నీ గ్లోబల్ ఫేమ్ని ఎన్హాన్స్ చేసుకుంటున్నావు. నా మీదేమో కంప్లీట్గా అన్నీ ఇల్లీగల్ యాక్టివిటీస్. దెన్
రైట్ టు ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్. ఏంటి ఇవన్నీ ఏంటి? లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ. హ్యూమన్ అంటే దానికి కొన్ని ఇవి ఉంటాయి. మనమే జంతువులమో ఇది కాదు కదా, ఎలా పడితే అలా నివసించడానికి. సో రైట్ టు ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్. నాకు అసలు ఈ ఈ సెంటెన్స్ ఉందా అసలు? నా లైఫ్లో లాస్ట్ 11 years నుంచి ఉందా? కావాలనే మీరు గవర్నమెంట్ కంప్లీట్గా మెంటల్ గేమ్స్ అంటే నా చుట్టూ ఉన్న సర్కమ్స్టాన్సెస్తో ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్ రోజు మెంటల్ గేమ్స్ ఆడేది. అంటే నన్ను టార్చర్ పెట్టేది. నేనైతే ఎవరి మీద నేను అగ్రెసివ్గా ఇప్పటివరకు ఎవరి మీద నేను ఇది వెళ్ళలేదు. ఎప్పుడు అగ్రెసివ్గా వాళ్ళు వచ్చి నా మీద ఏదైనా చేసేంతవరకు నేను ఎప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. ఎందుకంటే నేను గాంధీ గారి సూక్తుల్ని నేను ఫాలో అయ్యాను. నేను గాంధీయవాది. ఈవెన్ నేను ఐఎమ్ ద బిగ్గెస్ట్ ఫాలోవర్ ఆఫ్ స్వామి వివేకానంద. ఆయన యొక్క టీచింగ్స్ని నేను తీసుకునే ఫస్ట్ 2012 నుంచి 2016 వరకు నేను అంత పెద్ద ఫైట్ అగెనిస్ట్ గ్లోబల్ రెగ్యులేటర్స్, యుఎస్ FDA, WHO, యూరోపియన్ మెడిసిన్ ఏజెన్సీ, ఫ్రాన్స్ ANSM, AGS ఆస్ట్రియా, UK MHRA, వీళ్ళందరికీ అగెనిస్ట్గా జీవీకే బయోసెన్సెస్ జరిగిన ఫ్రాడ్ గురించి నేను ఇన్ని గ్లోబల్ రెగ్యులేటర్స్ ఏజెన్సీస్తో నేను నా ఉన్న విల్ పవర్తో నేను ఫైట్ చేశాను. ఓన్లీ బికాస్ ఆఫ్ స్వామి వివేకానందాస్ టీచింగ్స్. నా మెయిల్స్ చదువుకోండి. 2012 to 2016 నేను ఏ మెయిల్స్ రాసాను దాంట్లో లాస్ట్ రాసే కొటేషన్స్ స్వామి వివేకానందవే ఉంటాయి. సో నేను ఒక కంప్లీట్ ఇండియన్ సిటిజన్గా ఇండియన్ యొక్క గ్రేట్నెస్ని నేను ప్రపంచానికి చాటి చెప్పాను. ఒక ఇండియన్ ఇంత విల్ పవర్ కలిగి ఉంటాడు అని. కానీ నువ్వు యాజ్ ఏ PMగా ఏం చేస్తావు? కంప్లీట్గా నన్ను బరీ చేస్తున్నావు. నన్ను, నా లైఫ్ని, నాకు ఎటువంటి హ్యూమన్ రైట్స్ అప్లై కాకుండా, నాకు ఎటువంటి జస్టిస్ లేకపోకుండా. సో రైట్ టు ఫిజికల్ అండ్ మెంటల్ వెల్బీయింగ్, దిస్ ఇంక్లూడ్స్ ఫ్రీడమ్ ఫ్రమ్ టార్చర్, క్రూయల్ ఆర్ డీగ్రేడింగ్ ట్రీట్మెంట్ అండ్ ప్రొటెక్షన్ ఫ్రమ్ వైలెన్స్. నన్ను కొట్టించారు మనుషులు పెట్టి, ఇంటికి పంపించి మనుషులు పెట్టి కొట్టించారు, గొడవలు లేపించారు. సో హైదరాబాద్లో ఉన్నప్పుడు ECL గ్రౌండ్స్లో ఒక మనిషితో కొట్టించారు. ఇక్కడ ముందు ప్రీవియస్ హౌస్లో ఉన్నప్పుడు రామచంద్రనగర్లో మనుషులు ఇంటికి 4 మనుషులు పంపించి కొట్టించారు. శాప్ ఇండోర్ స్టేడియంలో ఒకరితో కావాలనే గొడవ పెట్టించి ఒక రౌడీగాంతో వాంతో కొట్టించారు. ఏంటి ఇవన్నీ అసలు? ఒక CJI మీద ఒక షూ విసిరితే తగలేదు ఆయనకు, జస్ట్ ఒక ఇన్సిడెంట్, దానికి ఇంత ఫాస్ట్గా రెస్పాండ్ అయినావే. మరి నువ్వు కంప్లీట్గా నా యొక్క ఏవైతే కాన్స్టిట్యూషన్ ఇచ్చిన నా ఫండమెంటల్ రైట్స్ అన్నిటిని నువ్వు ఆల్మోస్ట్ 11 years నుంచి నువ్వు నీ గవర్నమెంట్ కంప్లీట్గా బరీ చేస్తుంది. ఈవెన్ నువ్వు రోజు నా విషయాన్ని పర్స్యూ చేస్తున్నావు. నువ్వు, నీ టీము, నీ ట్విట్టర్ టీము, నీ X టీము, నీ సోషల్ మీడియా టీమ్స్ కంప్లీట్గా నా యొక్క అప్డేషన్ నీకు ఇంటెలిజెన్స్ ద్వారా ఇస్తుంటారు. అది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఆ విధంగా చేసేటట్లు నేను నీ విషయాన్ని US గవర్నమెంట్ ముందు పెట్టాను, యూరోపియన్ యూనియన్ గవర్నమెంట్ ముందు పెట్టాను, ప్రపంచం అందరి ముందర నువ్వు చేసే ఏవైతే ఫాల్స్ పనులు ఉన్నాయో, సో నువ్వు చేసిన ఏవైతే ఫ్రాడ్యులెంట్ యాక్ట్స్ ఉన్నాయో ఇన్ మై విజిల్ బ్లోయర్ ఇష్యూ, ఐ కెప్ట్ ఎంటైర్ వెస్టర్న్ కంట్రీస్. వాళ్ళు ఓకే, వాళ్ళ ఈవెన్ యుఎస్లో ఒక గవర్నమెంట్ నాకు అగెనిస్ట్గా పనిచేస్తే, అదే ఒక పొలిటికల్ పార్టీ నాకు అగెనిస్ట్గా పనిచేస్తే, ఇంకో పొలిటికల్ పార్టీ దే మే ఎంటర్టైన్ మై ఇష్యూ. అది ఇంకెవరు అనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. సో ఇది రియల్గా నడిపింది ఒబామా, బైడెన్ 2 అడ్మినిస్ట్రేషన్లు నాకు అగెనిస్ట్గా ఇది కంప్లీట్గా ఈ స్కామ్ నడిపాయి. అందుకే దీన్ని నేను ఒబామా బైడెన్ గేట్ అని నేను కంప్లీట్గా హ్యాష్ట్యాగ్ పెట్టి మొత్తం Xలో పోస్టులు పెడుతున్నాను. మరి డొనాల్డ్ ట్రంప్ మరి ఏం చేస్తున్నారో మరి నాకు అర్థం కావట్లేదు ఆయన. సో డొనాల్డ్ ట్రంప్కి నేను లాస్ట్ 4 years 2017 నుంచి 2021 Jan 20th వరకు ఆయనకు నేను కమ్యూనికేషన్స్ కంప్లీట్గా వైట్ హౌస్కి ఈమెయిల్స్ మొత్తం పబ్లిక్ పోస్టులు అన్నీ పెట్టాను. కానీ తనుగా నా ఫైట్ని యూజ్ చేసుకొని నన్ను కంప్లీట్గా రోడ్లో వదిలేసి వెళ్ళిపోయారు. సరే, మొన్న November 5th 2024 ఆయన గెలిచారులే, ఆయన వస్తే నాకు ఏదో సో ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ ఇస్తారు February 1st వరకు నేను వెయిట్ చేశాను. 2025 February 1st వరకు. నో, ఎందుకు తెలుసా? మీకు ఈ సీక్రెట్ ఒకటి క్లియర్గా చెప్తాను. ట్రంప్ దగ్గర ఇప్పుడు ఫుల్ పవర్ లేదు. ఇదే మేజర్ సీక్రెట్. ఆయన దగ్గర ఫుల్ పవర్ ఉండింటే సో ఇన్ని రోజులు నా విషయాన్ని ఇలా ఎంటర్టైన్ చేసేవాడు కాదు. ఏంటో తెలుసా? వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్లో వాళ్ళకు 3 branches ఉన్నాయి: ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, లెజిస్లేటివ్ బ్రాంచ్ అండ్ జ్యుడిషియరీ బ్రాంచ్. సో నా విషయంలో, నా విజిల్ బ్లోయర్ విషయంలో ఫస్ట్ ఏదైతే లెజిస్లేటివ్ బ్రాంచ్ ఉందంటే క్యాపిటల్ హిల్లో ఏదైతే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనేట్
ఈ రెండు ఉన్నాయి. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో ఆల్మోస్ట్ 200 మెంబర్స్ పైన ఉంటారు. 200 ఆర్ ఓకే, ఐ డోంట్ హ్యావ్ సర్టన్ ఐడియా. అండ్ సెనేట్లో 100 మెంబర్స్ ఉంటారు. దీన్ని లెజిస్లేటివ్ బ్రాంచ్ అంటారు. అండ్ జస్ట్ లైక్ అవర్ పార్లమెంట్. సో ఈ లెజిస్లేటివ్ బ్రాంచ్, తర్వాత ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్, తర్వాత జ్యుడిషియరీ బ్రాంచ్ ప్యారలల్గా గవర్నమెంట్ని అమెరికాలో నడిపిస్తారు. సో ఒబామా, బైడెన్, తర్వాత ఈవెన్ 44th ప్రెసిడెంట్ ఒబామా, 45th ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అండ్ 46th ప్రెసిడెంట్ జో బైడెన్, వీళ్ళు ముగ్గురు నా విషయాన్ని హ్యాండిల్ చేయడంలో ఫెయిల్ అయ్యారని లెజిస్లేటివ్ బ్రాంచ్ను ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్కి కంప్లీట్గా పవర్ ఇవ్వడం ఆపేశారు. అందుకే కదా ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్, ఇప్పుడు చూడు, సెనేట్లో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్లో డొనాల్డ్ ట్రంప్కి ఫుల్ మెజారిటీ ఉంది. ఫుల్ మెజారిటీ ఉన్నా అక్కడ షట్ డౌన్ ఎందుకు అయింది? ఇప్పుడు డెమోక్రాట్స్కి అసలు మెజారిటీ లేదు. మరి షట్ డౌన్, గవర్నమెంట్ షట్ డౌన్ ఎలా అయింది? 4 days క్రితం, 1 week, 4 or 5 days క్రితం ఎలా అయింది గవర్నమెంట్ షట్ డౌన్? బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ, దిస్ విజిల్ బ్లోయర్ ఇష్యూ. వీళ్ళు కరెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోతున్నారు ఈ విషయాన్ని. సో అందుకేంటి, ఈవెన్ ఓత్ ఆఫ్ ఆఫీస్ అప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఓత్ ఆఫ్ ఆఫీస్ తీసుకున్నప్పుడు చూడండి, జస్ట్ 200 to 300 మెంబర్స్ని ఒక రూమ్లో, ఏదైతే వాళ్ళ క్యాపిటల్ హిల్ ఏదో ఒక రూమ్లో జస్ట్ ఇచ్చి, సో ఈవెన్ అతను బైబిల్ మీద కానీ అతను చేయబెట్టలేదు. చూడండి, అతను ఓత్ ఆఫ్ ఆఫీసే కరెక్ట్గా లేదు అసలు. సో అంటే అతనికి ప్రెసిడెన్షియల్ పవర్ ఫుల్ స్ట్రెంగ్త్లో ఇవ్వలేదు. ఇప్పుడు అమెరికాను లీడ్ చేస్తున్నది వాళ్ళ జ్యుడిషియరీ బ్రాంచ్. జ్యుడిషియరీ ఇన్ ది సెన్స్ సుప్రీం కోర్ట్స్, అప్పీల్ కోర్ట్స్, స్టేట్ కోర్ట్స్. సో అలా వాళ్ళకి సంబంధించిన కోర్ట్స్ అన్నీ ఏదైనా సరే ఈవెన్ ప్రెసిడెంట్నే వాళ్ళు రూల్ చేస్తున్నారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ ఏం తెలుసా, ఈయన ఏదైతే టారిఫ్స్ అన్ని కంట్రీస్ మీద విధిస్తున్నాడో దానికి అగెనెస్ట్గా ఒక అప్పీల్స్ కోర్టు జస్ట్ ఇతనికి అగెనెస్ట్గా ఇచ్చింది. నీకు టారిఫ్స్ వేసే లీగాలిటీ లేదు, నువ్వు వేసిన ఏ టారిఫ్స్ కానీ చెల్లవు, ఇట్స్ కంప్లీట్లీ ఇల్లీగల్ అని. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో వేశారు. మరి అది ఏం జరుగుతుందో నాకు తెలియదు. నా విషయానికి రెజల్యూషన్ వస్తే తప్ప అక్కడ ట్రంప్కు ఫుల్ పవర్ అనేది రాదు. ఇది అనేది నేను క్లారిటీ కంప్లీట్గా తీసుకున్నాను. ఎందుకంటే ట్రంప్ నా విషయాన్ని 2017 నుంచి 2021 వరకు కంప్లీట్గా వాడుకున్నాడు. సో నా ఐడెంటిటీ థెఫ్ట్ చేయించాడు. అతను నేను వాళ్ళ వైట్ హౌస్లో ఎంప్లాయీ లాగా ప్రూవ్ చేశాడు. అంటే ఇది డిజిటల్ ఐడెంటిటీ థెఫ్ట్, అంటే సిమ్ క్లోనింగ్, మొబైల్ క్లోనింగ్, దీని ద్వారా. అండ్ నా ఏవైతే నేను పోస్టులు పెడుతున్నానో సో వాటన్నిటిని వైట్ హౌస్ నుంచి వస్తున్నాయని ఐపీ అడ్రసెస్ అన్నీ ఇది చేసి మేబీ, అంటే ఇది నేను గెస్ చేస్తున్నాను. సో ఈ విధంగా తను నా ఐడెంటిటీని థెఫ్ట్ చేసి వాడుకోవడం వల్ల అబ్యూస్ ఆఫ్ పవర్ కింద అతన్ని కంప్లీట్గా యుఎస్ అది ఏదైతే డెమోక్రాట్స్ ఉన్నారో వాళ్ళు దాన్ని కంప్లీట్ ఇంటర్నల్, ఈ విషయాలన్నీ ఇంటర్నల్ విషయాలు. సో ఇట్స్ ఏ క్లాసిఫైడ్ ఇష్యూ. ఎందుకో నేను చెప్తాను. 2012 నుంచి 2016 అంటే ఒబామా, 2017 June 20th 44th ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒబామా బయటికి వెళ్ళాడు. 2017 January డొనాల్డ్ ట్రంప్ ఇన్కమింగ్ ప్రెసిడెంట్గా వచ్చాడు. సో ఈలోపు ఏం చేశాడు, ఈ 2012 నుంచి 2016 యుఎస్ఎఫ్డిఏ జీవీకే బయోసైన్సెస్లో ఏదైతే ఫ్రెంచ్ ఏఎన్ఎస్ఎంను తర్వాత ఈఎంఏను వాడుకొని నడిపించిన బిగ్గెస్ట్ జనరిక్ డ్రగ్ స్కాండల్ని ఇతను క్లాసిఫైడ్ చేశాడు. ఈ విషయాన్ని క్లాసిఫైడ్. వన్స్ యుఎస్ గవర్నమెంట్ ఒక విషయాన్ని క్లాసిఫైడ్ చేస్తే ప్రపంచంలో ఏ ఒక్కరు దాన్ని బయటికి రివీల్ చేయకూడదు. కానీ దాన్ని ప్రెసిడెంట్ ట్రంపే దాన్ని కంప్లీట్గా వాడుకున్నాడు. సో నన్ను ఇక్కడ నా ఐడెంటిటీ థెఫ్ట్ చేసి వైట్ హౌస్లో ఎవరో ఉన్నారు అన్నట్టు చూపిస్తూ, నారాయణ రెడ్డి అనే వ్యక్తి ఉన్నారని చూపిస్తూ, ఇక్కడ ఉన్న వ్యక్తి ఏమో కొండూరు, అక్కడ ఉన్న వ్యక్తి ఏమో నారాయణ రెడ్డి అని చూపిస్తూ నా ఐడెంటిటీ థెఫ్ట్ చేయడం అనేది ఒక 4 years జరిగింది. ఈ విషయాన్ని డెమోక్రాట్స్ వాడుకొని ట్రంప్ను థ్రెట్ చేశారు 2020 ఎలక్షన్, నవంబర్ ఎలక్షన్స్. సో అది నేను కంప్లీట్గా June 12th 2021 నేను జో బైడెన్కి వైట్ హౌస్కి జో బైడెన్కి నేను క్లియర్గా అతను ఒక ఇల్లిజిటమేట్ ప్రెసిడెంట్. ఎందుకంటే 2020 నవంబర్లో జరిగిన ఎలక్షన్స్, November 3rd జరిగిన ఎలక్షన్స్ కంప్లీట్గా రిగ్డ్ ఎలక్షన్. ఇట్ వాస్ కాంప్రమైజ్డ్ బై రిపబ్లికన్స్, డెమోక్రాట్స్, బోత్ ది ప్రెసిడెంట్స్ అండ్ ఫార్మర్ ప్రెసిడెంట్స్. ఇది అందరికీ తెలుసు, కానీ ఇది సీక్రెట్ కంప్లీట్గా. సో ఇది ఒక రిగ్డ్ ఎలక్షన్ అండ్ ఇల్లిజిటమేట్ ప్రెసిడెంట్ జో బైడెన్ అనేది నేను కంప్లీట్గా June 12th 2021 నేను వైట్ హౌస్కి ఒక ఈమెయిల్ రాశాను. అది నా ట్విట్టర్లో ఉంది. June 12th 2021 అని మీరు సెర్చ్లో కొట్టండి, ఈమెయిల్ టు వైట్ హౌస్, ఖచ్చితంగా బయటకు వస్తుంది. సో అంటే నా విషయాన్ని కంప్లీట్గా అక్కడ 44th, 45th, 46th ప్రెసిడెంట్లు అబ్యూజ్ చేశారు. అబ్యూజ్ ఆఫ్ పవర్. దీన్ని డెమోక్రాట్స్, ఎందుకంటే
బరాక్ ఒబామాకు కొద్దిగా అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నాయి వెన్ కంపేర్ విత్ డొనాల్డ్ ట్రంప్. ఎందుకంటే అతను ఫస్ట్ నుంచి ఒక లాయరు, తర్వాత అతను బేసిక్గా అతను మొత్తం త్రూ పొలిటికల్ కెరియర్ ద్వారా అతను ప్రెసిడెంట్ అయ్యాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ అలా ఎప్పుడు పొలిటికల్గా అతను లేడు. డైరెక్ట్గా ఒక బిజినెస్ మ్యాగ్నైట్ నుంచి డైరెక్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 2016 నవంబర్ ఎలక్షన్స్లో గెలిచాడు. సో దానివల్ల ఇతనికి అడ్మినిస్ట్రేషన్ ఎలా లీడ్ చేయాలి అనేది ఆయన కంటే నాకు ఏమీ ఎక్కువ లేదు. కానీ బరాక్ ఒబామా ఇంత పెద్ద స్కామ్ రన్ చేయించి కానీ అతను ఎస్కేప్ అయ్యాడు. కానీ డొనాల్డ్ ట్రంప్ ఎటువంటి స్కామ్ చేయలేదు దీంట్లో. ఓన్లీ నా ఐడెంటిటీ థెఫ్ట్ చేసి దీన్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశాడు. ఇక్కడ డెమోక్రాట్స్ అతన్ని డైరెక్ట్ కాట్ చేసి అది అబ్యూజ్ ఆఫ్ పవర్ కింద అతన్ని బెదిరించారు. అతని ఫ్యామిలీని అంటే ఈవెన్ ఈరోజు ఇవాంకా ట్రంప్ కంప్లీట్గా పాలిటిక్స్ నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఎందుకు? బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. ఎందుకంటే వాళ్ళు అబ్యూజ్ చేశారు, పవర్ని అబ్యూజ్ చేశారు. సో దానివల్ల ఈ ఇష్యూ వల్ల డొనాల్డ్ ట్రంప్ స్ట్రక్ అయ్యాడు. సో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కానీ ఫుల్ పవర్ లేదు. అదే నేను చెప్పాను కదా, కంప్లీట్గా ఇప్పుడు ఏంది, జ్యుడిషియరీ బ్రాంచ్ లీడ్ చేస్తుంది అమెరికాలో. ఇట్స్ నాట్ లెజిస్లేటివ్ బ్రాంచ్, ఇట్స్ నాట్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్. ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ కమ్స్ అండర్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. మీరు చూడండి, మీరు మొత్తం కంప్లీట్గా ఇప్పుడు ఏం జరుగుతోంది యూఎస్లో అనేది మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమైపోతుంది. దానికి ఏం పెద్ద ఇంటెలిజెన్స్ సైంటిస్టులు అవసరం లేదు. ఇట్స్ జస్ట్ కామన్ సెన్స్. యూజ్ యువర్ కామన్ సెన్స్. సో ఈ విధంగా డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు ఏంటి, నా విషయాన్ని క్లోజ్ చేయడానికి హీఈస్ ఆల్సో ట్రైయింగ్. కానీ అతనుగా నన్ను ఏం చేయాలనుకుంటున్నాడు, మెంటలీ డిజేబుల్ అని ప్రూవ్ చేయాలని అతని మీద ప్రెషర్ ఉంది. డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మీద ఏముంది, నన్ను మెంటలీ డిజేబుల్ అని ప్రూవ్ చేయాలని ప్రెషర్ ఉంది. దానివల్ల ఏంటి, ఆయన చూడు నేనేంటి రీసెంట్గా August 6, 2025 నేనేం చేశాను, డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్కి నేను వెబ్సైట్లో WH.gov నేను కంప్లీట్గా ఈమెయిల్ పెట్టాను. సో మీకు నా విషయం కావాల్సి వస్తే మీరు నాకు ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్ కానీ ఇన్విటేషన్ లెటర్ కానీ ఇలా ఒక 4 పాయింట్స్ తనకు రిక్వెస్ట్ పెట్టాను. ఇన్విటేషన్ లెటర్ ఇచ్చి నన్ను యుఎస్ తీసుకెళ్ళండి, మీకు నేను వర్క్ చేస్తాను. కానీ దాని మీద అతను రెస్పాండ్ అవ్వలేదు. దాన్ని ఏం చేశాను, నేను నెక్స్ట్ యుఎస్ కన్సులేట్ జనరల్ హైదరాబాద్లో ఎవరైతే లౌరా విలియమ్స్ కొత్తగా వచ్చారో యుఎస్ కన్సులేట్ జనరల్, ఆమెకు కానీ రిక్వెస్ట్ పెట్టి September 7 అర్లీ మార్నింగ్ బైక్లో, నేను ఇక్కడ సెకండ్ హ్యాండ్ బైక్లో అనంతపూర్ నుంచి అర్లీ మార్నింగ్ అరౌండ్ 4 o'clock నేను బయలుదేరి హైదరాబాద్కి వెళ్ళి ఎక్కడ, సో ఇట్స్ గౌలిదొడ్డి నానక్రామ్గూడలో ఉన్న యుఎస్ కన్సులేట్ జనరల్కి వెళ్ళి సో వాళ్ళని ట్రై చేశాను. 10 minutes ఫోన్ కాల్లో మాట్లాడాను పబ్లిక్ అఫైర్స్ ఆఫీస్లో ఉన్న జీత్ అనే ఒక పర్సన్తో. సో నాకు ఇట్లా నరేంద్ర మోడీ గవర్నమెంట్ నుంచి థ్రెట్ ఉంది. సో మీ యూఎస్ గవర్నమెంట్కి ఒకవేళ నా ఐడెంటిటీ ఇంకా యూఎస్లో మీరు ఉంచుకున్నట్లయితే మీ యూఎస్ గవర్నమెంట్ దీని మీద రెస్పాండ్ అవ్వండి అంటే దే నెవర్ రెస్పాండెడ్ అగైనెస్ట్ మై కమ్యూనికేషన్స్, నాట్ అగైనెస్ట్ మై కమ్యూనికేషన్స్. సో దాని మీద ఏంటి, ఇంక నేను కామ్ అయిపోయి September 7 వెళ్ళాను, అక్కడ ఈమెయిల్ పెట్టాను, అక్కడే ఉండి గౌల్దొడ్ నుంచి September 8 మండే మార్నింగ్ యుఎస్ కన్సులేట్ జనరల్కి వెళ్ళాను. ఆయనతో నేను ఫోన్ చేసి మాట్లాడాను నా మొబైల్ నుంచి. సో నేను మళ్ళీ September 9 అర్లీ మార్నింగ్ మళ్ళీ 4 o'clock బయలుదేరి మళ్ళీ అనంతపురంకి వచ్చాను. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నా మీద ఇల్లీగల్ సర్వేలెన్స్ ఉంది. ఎక్కడికి వెళ్ళు నన్ను కంప్లీట్గా ఇన్సల్ట్ చేస్తున్నారు. సో అంటే నాకు ఏవేవి ఇన్సల్ట్ అనిపిస్తాయి నా మైండ్లో అనేది గవర్నమెంట్కి, ఇండియన్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్స్, తెలంగాణ గవర్నమెంట్కి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కంప్లీట్గా తెలుసు. నా మైండ్ రీడింగ్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. సో నేను ఏం చేస్తే ఎట్లా నేను రియాక్ట్ అవుతాను అనేది వాళ్ళకి తెలుసు. ఈ విధంగా నన్ను అక్కడ ఒక డిగ్రేడింగ్ ట్రీట్మెంట్ ఆ హాస్టల్లో కానీ జరిగింది కాబట్టి విదిన్ 2 days నేను అక్కడ హైదరాబాద్లో వదిలేసి నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసాను అనంతపూర్కి. ఈవెన్ ఇక్కడన్నా నాకేమైనా బాగుందంటే ఇక్కడ ఏం లేదు, కానీ ఏంటంటే ఉండాలి అంటే ఉంటున్నాను అంతే. ఎందుకంటే ఎక్కడికి పోయినా ఇదే ట్రీట్మెంట్. నో హ్యూమన్ డిగ్నిటీ ఇన్ మై లైఫ్ సిన్స్ లాస్ట్ 11 years. 11 years అండర్ మోడీ గవర్నమెంట్, 14 years వెన్ ఐ బ్లూ విజిల్ అగైనెస్ట్ GVK Biosciences. సో ఈ విధంగా నువ్వే ఇది స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ని నువ్వే కంప్లీట్గా వీకెండ్ చేస్తున్నావు యాజ్ ఏ పిఎంగా. ఇంకా నువ్వు హిస్టరీలో ఏమని నువ్వు చెప్పుకుంటావు, ఈ విషయం ఎలాగో బయటకు వస్తుంది. ఒకవేళ నువ్వు బయటికి దిక్కపోయినా, ఒకవేళ నాకంటూ ఏదైనా జరిగిందనుకో, ఇంకా నేను ఎక్కువ రోజులు ఉంటానా అనేది నాకు తెలియదు. ఇంకా నేనంటూ ఒకవేళ చనిపోయాను అమెరికా వాళ్ళు, సో యుఎస్ గవర్నమెంట్ దే కెన్ యూజ్ ఇట్ ఫార్ దేర్ యూస్. అంటే వాళ్ళకి ఫర్గా యూజ్ చేసుకొని నిన్ను పీఎం పోస్ట్ నుంచి కానీ దింపడానికి వాళ్ళు రెడీగా ఉంటారు.
అది గుర్తుపెట్టుకో నరేంద్ర మోడీ, అది నువ్వు గుర్తుపెట్టుకొని ఇప్పుడు నా విషయం మీద నువ్వు రియాక్ట్ అవ్వడానికి చాలా ఫాస్ట్గా ఏదో ఒక యాక్షన్ తీసుకో. ఓకే, చంపాలనుకుంటావు, చంపేసి, ఇంకా వద్దు, నాకు ఈ టార్చర్ వద్దు. ఇంకా 11 years అయింది ఇప్పటికీ నువ్వు నీ గవర్నమెంట్ పెట్టే టార్చర్ ఇంకా నేను భరించలేను. చంపాలనుకుంటే చంపేసి. సో అక్టోబర్, ఇప్పుడు ఆల్మోస్ట్ నా దగ్గర మనీ లేదు, అందువల్ల ఇప్పుడు నేను ఏదైతే మొబైల్ నెంబర్ వాడుతున్నా 9052268832, ఇదేంటంటే పోస్ట్ పెయిడ్. సో ఎవ్రీ మంత్ ఆల్మోస్ట్ 530 rupees నేను పే చేయాలి. లాస్ట్ మంత్ 530 rupees నేను పే చేయలేదు. ఏదైతే సెప్టెంబర్ మంత్ ఉందో ఆ సెప్టెంబర్ మంత్ నేను పే చేయలేదు. ఇప్పుడు అక్టోబర్లో కానీ నేను పే చేయడానికి నా దగ్గర డబ్బులు లేవు. మేబీ అక్టోబర్ 23rd నాకు సెకండ్ మంత్ 24th సెకండ్ మంత్ బిల్ జనరేట్ అవుతుంది. ఈ బిల్ జనరేట్ అయ్యే సమయానికి నా దగ్గర మనీ ఉంటే నేను కట్టగలను, లేకపోతే నా నెట్వర్క్ సర్వీసెస్ దే ఆర్ గోయింగ్ టు స్టాప్ ఇట్. ఎయిర్టెల్ నెట్వర్క్ ఆఫ్టర్ 24th నా నెట్వర్క్ సర్వీసెస్ ఉంటాయో ఉండవో నాకు తెలియదు. సో అందుకు నేను ఇది నా రిక్వెస్ట్ కాదు, ఇట్స్ మై డిమాండ్. నేను అసలు రిక్వెస్ట్ చేసే స్థితిలో నువ్వు లేవు అసలుకు. నేను కానీ నీకు రిక్వెస్ట్ పెట్టే స్థితిలో నేను లేను. ఎందుకంటే నువ్వు కంప్లీట్గా నా విజిల్ బ్లోయర్ ఇష్యూను వాడుకున్నావు నీ గ్లోబల్ పవర్ని, నీ గ్లోబల్ ఇదిని ఎన్హాన్స్ చేయడం కోసం. సో కానీ నన్ను ఏ రోజు కానీ ఒక విట్నెస్గా కానీ ఒక విజిల్ బ్లోయర్గా కానీ రికగ్నైజ్ చేసి నన్ను సెక్యూర్గా పెడదామనేది మాత్రం ఇండియన్ గవర్నమెంట్ ఇంతవరకు చేయలేదు. దానివల్ల నేను రిక్వెస్ట్ చేయలేదు, డిమాండ్. అక్టోబర్ 23rd లోపల ఐఎమ్ ఓపెన్ టు ఎనీ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్. ఎందుకంటే సిబిఐలో నేను చెప్పాను కదా, October 29th 2020 ఆల్మోస్ట్ 747 pages ఈ స్కామ్ గురించి, ఏదైతే కంప్లీట్గా ఈ స్కామ్ యుఎస్ఎఫ్డిఏ, WHO, ఏజిఎస్ ఆస్ట్రియా, ఫ్రెంచ్ ANSM అండ్ EMA కలిసి నడిపిన స్కాండల్ 2012 నుంచి 2015 వరకు ఉందో. సో ఈ స్కామ్ సంబంధించిన కంప్లీట్ ఎవిడెన్సెస్తో సహా 747 pages సిబిఐలో నేను కంప్లైంట్ ఇచ్చాను. సో దాన్ని CO ఆఫ్ MOHFWకి పంపించారు, ట్రాన్స్ఫర్ చేశారు, కానీ దాని నుంచి ఎటువంటి రిజల్ట్ రాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, సిబిఐ ఇన్వెస్టిగేషన్ అయినా సరే, సిబిఐ ఆఫీస్ అయినా సరే, ఇంటెలిజెన్స్ బ్యూరో అయినా సరే, డ్రగ్ కంట్రోల్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియా అయినా సరే, ఎవరైనా సరే, మీలో ఉన్న సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ కానీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కానీ నేను అందరికీ ఓపెన్గా ఉన్నాను. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు నా ఇంటి అడ్రస్ కానీ చెప్తాను. నేను ఉంటున్న ఇండ్లు వచ్చి 18-1-343 ఫ్లాట్ నెంబర్ 203 వేణుగోపాల్ నగర్, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో ఈ ఇంట్లో నేను ఉంటున్నాను. మేబీ అక్టోబర్ మంత్ తర్వాత నేను ఇక్కడ ఉండనా అనేది ఇంకా నాకు తెలియదు. ఎందుకంటే నా దగ్గర ఎర్నింగ్స్ లేవు, నా పిల్లలు నా మీద డిపెండ్ అవ్వట్లేదు, వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అయి బతుకుతున్నారు. సో దానివల్ల వాళ్ళ మీద ప్రెషర్స్ పెడుతున్నారు, వాళ్ళ మీద ఉన్న ప్రెషర్స్తో నాతో గొడవలు పెడుతున్నారు. నాకు అది ఇంక ఇష్టం లేదు. ఇంకా నేను October 23rd ఇస్ ద డెడ్ మార్క్ ఫర్ యువర్ గవర్నమెంట్. నువ్వు నన్ను చంపుతావా, లేకపోతే డైరెక్ట్గా తీసుకెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేస్తావా? సో ఇన్వెస్టిగేషన్ ఇన్ ది సెన్స్ ఈ స్కాండల్ గురించి నన్ను ఒక విజిల్ బ్లోయర్గా నువ్వు డైరెక్ట్గా వాడుకుంటావా, లేకపోతే ఇంకా వెస్ట్రన్ కంట్రీస్ యొక్క వాళ్ళ పవర్కి నువ్వు ఇంకా తల ఉంచి ఒక వేస్ట్ ప్రధానమంత్రిలా బతుకుతావా చూసుకో. ఓకే, సో ఇది నేను ఇస్తున్న నీకు ఫైనల్ డిమాండ్, ఫైనల్ కండిషన్ ఫర్ యూ ఇన్ మై విజిల్ బ్లోయర్ ఇష్యూ. సో October 23rd 2025, రిమెంబర్ దిస్. సో ఈవెన్ మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ ఒకవేళ నాకు కాల్ చేయొచ్చు. మై మొబైల్ నెంబర్ ఇస్ రైట్ నౌ 9052268832 అండ్ మై ఈమెయిల్ ఐడి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, 2016 నుంచి వాడతాను, narayanreddy.konduru.namo@gmail.com. అండ్ మై ప్రజెంట్ హౌస్ అడ్రస్ 18-1-343 ఫ్లాట్ నెంబర్ 103 వేణుగోపాల్ నగర్, అనంతపూర్, ఆంధ్రప్రదేశ్, ఇండియా. సో నేను ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పోను. కానీ ఒకటి, ఇంకా నా ప్రైమరీ హ్యూమన్ రైట్స్ ఏదైతే ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ఉన్నాయో అవి నాకు కావాలి. ఒకవేళ మీరు నన్ను విజిల్ బ్లోయర్గా యూజ్ చేసుకోవాలనుకుంటే యూ హ్యావ్ టు ఫాలో ద విట్నెస్ సెక్యూరిటీ రూల్స్ని, లాస్ని ఫాలో అవ్వండి. నేను విట్నెస్గా విజిల్ బ్లోయర్గా లేదు, మా వల్ల కాదు, నీ విషయాన్ని మేము ఎంటర్టైన్ చేయలేము అనుకున్నప్పుడు మీరు డైరెక్ట్గా నా విషయాన్ని US గవర్నమెంట్కి అప్డేట్ చేయండి. సో ఈ నారాయణ రెడ్డిని మీరు ఆల్రెడీ ఇతని ఐడెంటిటీని థెఫ్ట్ చేశారు కదా, 2017 నుంచి 2021 వరకు, లేకపోతే 2021 నుంచి 2025 వరకు. సో మీరందరూ థెఫ్ట్ చేశారు కదా ఇతని ఐడెంటిటీని. ఈవెన్ ఒబామా గవర్నమెంట్లో కానీ నా ఐడెంటిటీని కెనడాలో పెట్టించారని చెప్పాను. సో ఈ విధంగా 2016 నుంచి నా ఐడెంటిటీ థెఫ్ట్ జరుగుతుంది ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ US గవర్నమెంట్. సో ఇప్పుడు నన్ను వాళ్ళనే తీసుకోమని మీరు రిక్వెస్ట్ పెట్టారు, ఎందుకంటే మీకు ట్రేడ్ డీల్స్ జరుగుతున్నాయి కదా.
ట్రేడ్ డీల్ ఏదైతే ఉందో మన గౌరవనీయులైన డాక్టర్ జయశంకర్ గారు ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ మాట్లాడుతున్నారు కదా, వాడి మినిస్ట్రీకి కంప్లీట్గా నా విషయం తెలుసు. వాడు ఒక వేస్ట్ నా కొడుకు మాత్రం ఇన్ని రోజుల నుంచి ఇచ్చేస్తుంది. వాడు ఒక పెద్ద డిప్లొమాట్ అంట. వాడంత వేస్ట్ నా కొడుకు ఇంకొకరు లేడు అసలు. ఒక గ్రేటెస్ట్ విజిల్ బ్లోయర్ని బరీ చేసి నా మీద మీరు నెగోషియేషన్ చేసుకుంటున్నారు సిన్స్ లాస్ట్ 11 years. వాడిని గ్రేట్ అంటారా డాక్టర్ జయశంకర్ గారిని? వేస్ట్ నా కొడుకు వాడు. సో ఇప్పుడు మీకు ఏదన్నా మన ఇండియా యొక్క గ్రేట్నెస్ ఏదన్నా మీరు ఇంకా ఇప్పుడు చాటుకోవాలంటే అయితే మీరు ఒక విజిల్ బ్లోయర్గా లీగల్గా నాకు ప్రొటెక్షన్ ఇచ్చి సెక్యూరిటీ ఇచ్చి మీరు నా విషయాన్ని యూజ్ చేసుకోండి. లేకపోతే నా నాలెడ్జ్ లేకుండా నా ఐడెంటిటీ థెఫ్ట్ చేయడం కానీ నా ప్రైమరీ హ్యూమన్ రైట్స్ని ఇండియాలో నాకు బరీ చేయడం కానీ జరిగితే అది ఇంకా నా చావుకి ఏది వచ్చినా నరేంద్ర మోడీనే కారణం అనేది. ఇంకా ఇప్పటికీ ఇన్నేళ్ళు నేను 14 years అసలు ఈ కంప్లీట్ టార్చర్స్ అన్ని భరించానంటే ఇట్స్ గ్రేట్. దానికి ఎంతో విల్ పవర్ కావాలి. అది నీలాంటి వాళ్ళకు సాధ్యం కాదు. అది నీలాంటి మోసపూరితమైన వాళ్ళకు సాధ్యం కాదు. ఎందుకంటే 11 yearsలో ఏ రోజు నువ్వు ఒక ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ ఇవ్వలేకపోతున్నావు. నేను ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఇదే అలిగేషన్స్ మీద నేను ప్రూవ్ చేయగలను. నా దగ్గర మొత్తం కంప్లీట్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. 475 pages ఎవిడెన్సెస్ కంప్లీట్గా 2 books రూపంలో. సాఫ్ట్ కాపీస్ ఉన్నాయి. సాఫ్ట్ కాపీస్ మన ఫస్ట్ వీడియోలో చూపించాను, చూడండి. DVDs మొత్తం అన్నీ. ఇది సెకండ్, మా అమ్మ నాన్న మా పిల్లలు. ఇప్పుడు కాదు, 2012 ఫోటో. సో ఫైనల్గా నేను ఒక్కటే చెప్తున్నాను, October 23rd నీ గవర్నమెంట్కి నరేంద్ర మోడీ ఇది ఒక డెడ్ లైన్. ఈ October 23rd లోపల ఐఎమ్ ఓపెన్ టు ది గ్లోబ్. ఈవెన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇన్ US, న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జర్నల్, ఎనీ మీడియా. ఎందుకంటే నా కమ్యూనికేషన్ 2012 నుంచి 16 వరకు, 2014 నుంచి 16 వరకు చేసిన కమ్యూనికేషన్స్ అన్నీ ఆ మీడియాస్కి నేను పంపించాను. వాటిని మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటాం. ఈవెన్ ఇండియన్ మీడియా, ఇండియన్ నేషనల్ మీడియా ఏదైతే ఉందో, NDTV, టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్ప్రెస్, అన్ని మీడియాస్కి నేను మెయిల్స్ పంపించాను. ఎస్, యూ కెన్ చెక్ విత్ దట్ యాక్చువల్. ఈవెన్ లోకల్ మీడియాస్ కానీ, తెలుగు మీడియాస్ కానీ. సో నేను అన్ని మీడియా, MSM, మెయిన్ స్ట్రీమ్ మీడియా, లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్ మీడియాకు ఓపెన్గా ఉన్నాను. ఇంకా నాకు నా రైట్స్, నా ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ ఇవ్వండి. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద నాకు మీడియాను నన్ను కాంటాక్ట్ చేయనివ్వండి. నాది నేను చెప్పుకొని, నా ఎవిడెన్సెస్తో నేను ప్రూవ్ చేస్తాను. ఒకవేళ అది చెప్పుకోలేనప్పుడు ఎస్, యూ కెన్ కాల్ ది CBI, IB, CVC, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్, ఎనీ కమిషన్. లేకపోతే మీరే ఒక మంచి సైంటిఫిక్ పీపుల్ని, తర్వాత ఇన్వెస్టిగేటివ్ పీపుల్ అందరినీ కలిపి ఒక కమిటీ ఏర్పాటు చేయండి. ఆ కమిటీ మీద ఐఎమ్ రెడీ టు సిట్ విత్ దమ్ టు ప్రూవ్ దిస్ స్కాండల్ అగైనెస్ట్ యూ అండ్ యువర్ గవర్నమెంట్. దిస్ మై ఛాలెంజ్. నీకు ఆ దమ్ముందా? ఒక ఇన్వెస్టిగేటివ్ కమిటీని వేసి నా విషయాన్ని పర్సూ చేసి నా విషయాన్ని ఇన్వెస్టిగేట్ చేసేంత దమ్ము నీకుందా? నా విజిల్ బ్లోయర్ విషయాన్ని లేదు. కానీ చూస్తాను October 23rd వరకు. ఆ తర్వాత నాకు కానీ నా ప్రాణానికి కానీ ఎటువంటి హాని జరిగినా అది నరేంద్ర మోడీనే. ఎందుకంటే ఇది పబ్లిక్గా ప్రతి ఒక్కరూ నా విషయాన్ని చూస్తున్నారు. ఈవెన్ September 5th, 2023 నేను రాహుల్ గాంధీ ఆఫీస్కి కానీ వెళ్ళాను. సో వాళ్ళని కలిశాను. సో మీకు ఏదైతే అగెనెస్ట్గా ఇండియా అలయన్స్ ఉందో వాళ్ళు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు, ఎటువంటి సపోర్ట్ నాకు చేయలేదు. అందుకే నేను వాళ్ళని పక్కన పెట్టాను. నేను పొలిటికల్లీ న్యూట్రల్. నో పొలిటికల్ పార్టీ ఈజ్ సపోర్టింగ్ ఇన్ ఇండియా ఫర్ మీ సిన్స్ లాస్ట్ 14 years. అంతేగాని నేను ఏ పార్టీకి నేను వర్క్ చేయట్లేదు, ఏ పార్టీకి నేను తొత్తును కాదు అసలు. నేను ఒక్కటే నీకు ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు గ్రేటెస్ట్ PM ఇన్ ఇండియన్ హిస్టరీ అని ప్రూవ్ చేసుకోవాలంటే ఈ విషయాన్ని, నా విజిల్ బ్లోయర్ విషయాన్ని కంప్లీట్గా ఒక రెజల్యూషన్ ఒక పాజిటివ్ రెజల్యూషన్ తీసుకుంటాను. ఒక జస్టిస్ చేయి నాకు, నా ఫండమెంటల్ హ్యూమన్ రైట్స్ నాకు ఇవ్వు. అప్పుడు నువ్వు ఒక గ్రేటెస్ట్ PM అవుతావు. లేకపోతే నీ అంత వేస్ట్ PM ఇన్ ద హిస్టరీ ఎవరేగా ఉండదు. సో రిమెంబర్ ద డేట్, October 23rd, 2025. దట్స్ మై లాస్ట్ కమ్యూనికేషన్. ఎందుకంటే 24th నుంచి నా నెట్వర్క్ సర్వీసెస్ ఉంటాయో లేవో నాకు తెలియదు. యూ అండ్ యువర్ గవర్నమెంట్, యువర్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఆర్ ఎనీ వరల్డ్ మీడియా, MSM ఆర్ లోకల్, స్టేట్, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, ఎనీ మీడియాకి నేను ఓపెన్గా ఉన్నాను. సో యూ కెన్ కాంటాక్ట్ మీ. ఐ కెన్ ప్రూవ్ ఎవ్రీథింగ్ అగెనెస్ట్ మై అలిగేషన్స్. ఏవైతే నేను అలిగేషన్స్ కాదు ఇవి, ఎవ్రీథింగ్ అగెనెస్ట్ మై కంప్లైంట్, అగెనెస్ట్ నరేంద్ర మోడీ. In my previous video, 86 minutes, and in this video. Okay? That's my final challenge to Narendra Modi.
నీకు దమ్ము ఉంటే ఈ విషయాన్ని పర్సూ చేయి, నన్ను ఒక విజిల్ బ్లోయర్గా నువ్వు ప్రపంచానికి చెప్పు, అప్పుడు నువ్వు నిజమైన ప్రధానమంత్రి. లేకపోతే నీ అంత కవార్డ్, సైకోపాత్, క్రూయల్ పిఎం ఈ ఇండియన్ హిస్టరీలోనే ఉండదు. దట్స్ మై ఛాలెంజ్.